కైలాసపట్నం బాణసంచ కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్ గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. కోటవురుట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను ఎస్పీ అనకాపల్లి తుహిన్ సిన్హా ఐపీఎస్. నిన్న మనకి ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇన్ విచ్ వీ లాస్ట్ 8 lives. సో దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. సో ఇది యాక్సిడెంట్ విజయలక్ష్మి గణేష్ ఫైర్ వర్క్స్, కైలాసపట్నం విలేజ్, కోటవురుట్ల మండల్, పాయకరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అక్కడ 12:45 to 1 మధ్యలో ఇది యాక్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వైబ్రేషన్స్ మన పోలీస్ స్టేషన్ వరకు కూడా వినపడింది. సో వెంటనే లోకల్ ఎస్హెచ్ఓ కోటవురుట్ల రమేష్ గారు అలాంగ్ విత్ దిస్ టీమ్ యాక్సిడెంట్ సైట్ వైపు బయలుదేరారు. అక్కడికి 2 బిల్డింగ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద హెవీ బ్లాస్ట్ అండ్ హెవీ ఫైర్. ఆ ప్లేస్కి చాలామంది విలేజర్స్ మన పోలీస్ స్టాఫ్కి కూడా స్టాప్ చేశారు కి అక్కడ వెళ్ళకూడదు సార్, కండిషన్ బాగాలేదు, మీరు వెళ్తే మీకు కూడా డేంజర్ ఉంటుంది, ఆ విధంగా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఐ మస్ట్ అప్రిషియేట్ ద వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కోటవురుట్ల. అతని అప్పుడు కూడా టీంతో పాటు యాక్సిడెంట్ సైట్ దగ్గర వెళ్ళారు. వెంటనే 1:10 మధ్యలో అతను రీచ్ అయ్యారు విదిన్ 20 minutes. ఫస్ట్ అంబులెన్సెస్ అందరికీ కాల్ చేసేసి పిలిచారు. మన లోకల్ సిహెచ్సి అండ్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం నుంచి 4-5 అంబులెన్సెస్ విదిన్ 30 to 40 minutes టైంలోనే రీచ్ అయింది. అక్కడ టోటల్ 8 ఇంజర్డ్ పర్సన్స్కి పోలీస్ హెల్ప్, లోకల్ విలేజెస్ హెల్ప్, రెవెన్యూ హెల్ప్, ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో పాటు షిఫ్ట్ చేయడం జరిగింది టు సిహెచ్సి కోటవురుట్ల. అక్కడ నుంచి ఎవరెవరికి పెద్ద ఇంజరీస్ వచ్చింది వాళ్ళకి కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నం షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ డిసీజ్ పర్సన్స్కి కూడా వెంటనే మనం అక్కడ సీన్ శానిటైజ్ చేసేసి ఇన్వెస్టిగేషన్ త్వరగానే కంప్లీట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటిమేట్ చేయడం జరిగింది. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆల్ 8 డెడ్ బాడీస్ మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టం, ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్. ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డిడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ in intimating to the family members of the deceased. ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ 5 చనిపోయారు. వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడౌట్ చేస్తాను. 8 మంది చనిపోయారు. ఐఎమ్ సారీ. దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజుపేట విలేజ్, కోటవురుట్ల మండల్. ఊరం పాపు, కైలాసపట్నం విలేజ్, కోటవురుట్ల మండల్. గుంపిన వేణు, కైలాసపట్నం విలేజ్, కోటవురుట్ల మండల్. సేనాపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రమ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కోటవురుట్ల మండల్. అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రమ్ కైలాసపట్నం విలేజ్ ఆఫ్ కోటవురుట్ల మండల్. అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్. సంగర్తి గోవిందు ఫ్రమ్ కోటవురుట్ల మండల్. నిర్మల ఫ్రమ్ సామర్లకోట ఆఫ్ కాకినాడ. అండ్ మడిసి హేమంత్ ఫ్రమ్ భీమ్లీ ఇన్ విశాఖపట్నం. టోటల్ 8 మెంబర్స్కి అన్ని ప్రొసీజర్స్, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ 11 o'clock 12 o'clock కల్లా ఫ్యామిలీస్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే
7 మెంబర్స్కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఒక మహిళ షీ హ్యాస్ టు బి టేకింగ్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెజెంట్లీ ఆన్ ద వే ఉన్నారు. రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా 8 మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ 2 persons ఆర్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. సంగర్తి శ్రీను ఫ్రమ్ కైలాష్పట్నం, గుంపిన సూరిబాబు అతని కూడా కైలాష్పట్నం. ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది. దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచ్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఇంకా 4 ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు. జలూరి నాగరాజు, వెలంగిని సంతోషి, వెలంగి షరోని అండ్ వెలంగి రాజు. వీళ్ళకి ప్రెసెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ వార్డ్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2కి కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరామ్. ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్తో కూడా ఈరోజు షేర్ చేస్తాము. సో మన పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. SHO కోటో రూట్లో ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు. వెంటనే మనం SDRF టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. టోటల్ 50 members ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు. తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రైల్ ఇస్ దేర్. అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది. ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు. అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ నేను అండ్ DIG విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా 3 o'clock 3:30 కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు. ఓవరాల్ 2 fire engines కూడా were pressed into service. ఇక్కడ నర్సీపట్నంలో 1 fire engine and again I would like to appreciate work of SHO కోటో రూట్లా. తన ఓన్ కాంటాక్ట్ నుంచి ఏలమంచిలి నుంచి కూడా ఒక ఫైర్ ఇంజిన్ని తీసుకుని వచ్చారు. బికాస్ ఆఫ్ దాట్ 1 hour 1.5